అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వ తేదీన వచ్చేస్తోంది కదా. వినాయక చవితి పండుగకు సంబంధించిన కొన్ని డౌట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చెయ్యవచ్చా, ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు ఎవరు చెయ్యాలి, అలాగే మనం విగ్రహాలు తెచ్చుకుంటాం కదా, ఆ విగ్రహంకి తొండం ఎటువైపు ఉండాలి, ఈ రోజు కుదిరిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవచ్చు, ముందు రోజు శుక్రవారం కదా, దేవుడి విగ్రహాలను ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇలా అనేక విషయాలను ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా మనకు వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వస్తోంది కదా. అయితే ముందు రోజు శుక్రవారం కదా. మనం ఏ పండుగ అయినా సరే మనం ముందు రోజు శుద్ధి చేసుకోవడం, దేవుడి పటాలు అంతా శుభ్రం చేసుకుంటాం కదా. కానీ శుక్రవారం ఎవరూ కూడా దేవుడి గదిని అలాగే ఇంటిని శుభ్రం చేయకూడదు, కేవలం నార్మల్గా ఊడ్చుకోవాలి. కాబట్టి గురువారం రోజున డీప్ క్లీనింగ్ కానీ దేవుడి విగ్రహాలను పటాలను క్లీన్ చేసుకోవడం అన్నీ కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. శుక్రవారం నార్మల్గా నిత్య దీపారాధన చేసుకోవచ్చు. శనివారం పూజకు అన్నీ సమకూర్చుకోవచ్చు. విగ్రహాన్ని కూడా శుక్రవారం సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత తెచ్చుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేయవచ్చా అంటే 3 నెలలు పైబడిన వారు ఏ పూజ ఏ వ్రతము కూడా చేయకూడదు. అలాగే ఈ వ్రతం కూడా చేయకూడదు. అలాగే గుడికి కూడా వెళ్ళకూడదు. నిత్య దీపారాధన చేసుకోవచ్చు. కొబ్బరికాయను కూడా కొట్టకూడదు. మీరు గర్భిణీ స్త్రీ అయితే కనుక ఇంట్లో మీ భర్త చేత చేయించుకోవచ్చు. హెల్ప్ చేయగలము అనుకుంటే కనుక హెల్ప్ శుభ్రంగా చేయవచ్చు. వినాయక చవితి వచ్చేస్తుంది అంటే వినాయక విగ్రహానికి తొండం ఏ వైపు ఉండాలి, కుడివైపు ఉండాలా ఎడమవైపు ఉండాలా అంటే కనుక కుడివైపు తిరిగి ఉన్న తొండాన్ని లక్ష్మీ గణపతి అంటాం. అలాగే తొండం లోపలికి ఉన్నట్లుగా ఉంటే కనుక దాన్ని తపో గణపతి అంటాం. ఇది మనకు పూజ చేయకూడదు. అలాగే వినాయకుని వాహనమైన ఎలుక కూడా వినాయకుని పాదాల దగ్గరే ఉండాలి. స్వామి చిరునవ్వుతో ఉండాలి. అలా ఉంటేనే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. గణపతికి చతుర్భుజాలు కలిగి ఉండాలి. ఒక చేతిలో లడ్డు, మరొక చేతిలో కమలం, మరొక చేతిలో శంఖం, మరొక చేతిలో ఏదైనా ఆయుధం ఉండేలా చూసుకుని తెచ్చుకోవాలి. తొండం ఎడమవైపు ఉంటే చాలా మంచిది. కాబట్టి వినాయకుని విగ్రహానికి తొండం ఎప్పుడూ కూడా ఎడమవైపు తిరిగి ఉండేలా మనం తెచ్చుకోవాలి. కొన్ని ఆలయాల్లో కుడివైపుకు తొండం ఉన్నట్లుగా ఉంటాయి. అయితే కుడివైపు తొండం తిరిగిన గణపతిని దక్షిణాముఖి గణపతి అంటారు. ఇలాంటి విగ్రహాలను గుళ్ళల్లో మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే నియమనిష్టలతో పూజలు చేస్తారు కాబట్టి. ఒకవేళ విగ్రహాలు అమ్మే చోట కుడివైపు తొండం ఉన్నది ఉంటే కనుక తెచ్చుకోండి. ఎందుకంటే మనం నియమనిష్టలతోనే పూజ చేస్తాం కాబట్టి నెక్స్ట్ రోజు నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎడమవైపు ఉంటేనే చాలా మంచిది. ఈ పూజను ఎవరు చేస్తే మంచిది అంటే కనుక ఇంట్లో ఉన్న యజమానులు అంటే మగవారు చేస్తే చాలా మంచిది. వారి చేతే పూజ చేయించండి. ఎందుకంటే వినాయకుని పూజ మగవారు చేస్తే చాలా మంచిది. ఒకవేళ కుదరలేదు అంటే కనుక ఆడవారు చేసినా సరిపోతుంది. దీపారాధన అయినా సరే మగవారి చేత చేయించి మిగిలిన అష్టోత్తరాలు వ్రతకథ మీరు చదువుకోవచ్చు. కుటుంబం అంతా కూర్చుని పూజ చేసుకుంటే ఎంతో మంచిది. భార్య భర్త పిల్లలు కలిసి కూర్చుని పూజ చేసుకుంటే మరీ మంచిది. వినాయక చవితి రోజున పూజ కుదరని వాళ్ళు మరి ఏ రోజు చేసుకోవచ్చు అంటే పీరియడ్స్ కారణంగానో ఏటి సూతకం కారణంగానో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వల్లనో ఆ రోజు చేయడం కుదరకపోతే కనుక ఏం చెయ్యాలి అంటే కనుక అదే మాసంలో అంటే భాద్రపద మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున తప్పకుండా వ్రతంలాగా చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు పాలవెల్లి కట్టుకుని పూజ చేసుకోవచ్చు. చవితి తిథి ఉన్నప్పుడు అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఈ పూజను చేసుకోవచ్చు. అయితే విగ్రహాన్ని పెడతాం కదా, పసుపు వినాయకుడిని కూడా పెట్టాలా అంటే తప్పకుండా పసుపు వినాయకుడిని చేసి ఆయన పూజించిన తర్వాతే వినాయక విగ్రహాన్ని పూజించాలి. ఎందుకంటే పార్వతీదేవి తన యొక్క కుమారుణ్ణి నలుగుపిండి అలాగే పసుపుతోనే కదా తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. అందుకని పసుపు వినాయకుడిని మనం పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ పూజ అయినా చెయ్యాలి. అది వినాయక చవితి అయినా సరే పసుపు వినాయకుడిని చేసిన తర్వాతే వినాయక విగ్రహాన్ని పూజించాలి. 21 పత్రాలు దొరకకపోతే ఏం చేయాలి అంటే కనుక మనకు ఆ రోజు పూజకు సంబంధించిన 21 పత్రాలు తెచ్చుకోవడానికే ట్రై చేయండి.
లేదా 11 పత్రాలైనా సరే తెచ్చుకోండి. ఇంకా అవి కూడా దొరకలేదు అంటే కనుక కనీసం గరిక అయినా సరే తెచ్చుకుని పూజ చేసుకోండి. ఎందుకు 21 పత్రాలు వాడాలి అంటే కనుక మనం నిమజ్జనం చేస్తాం కదా, సముద్రాలలో, నదులలో దగ్గరగా ఉన్న నీటి సముదాయాలలో వీటన్నిటిలోనూ కూడా జిల్లేడు ఆకులు, ఉమ్మెత్త ఆకులను, గరికను, ఇలా మట్టి విగ్రహాలను అన్నిటినీ వేయడం వల్ల నీరు అనేది కలుషితం కాకుండా చేస్తుంది. అందుకే మనం 21 పత్రాలతో పూజ అనేది చేయాలి. గరిక కూడా దొరకకపోతే కనుక ఇంకా అక్షింతలతో అయినా సరే పూజ చేసుకోవచ్చు. అంతేనండి ఇవాల్టి వీడియో. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మన ఛానల్లో వినాయక చవితి పూర్తి పూజా విధానం, పాలవిల్లి ఎలా కట్టాలి, 21 పత్రాలు, పేర్లు ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి చూడగలరు. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.